న్యూస్ చూస్తున్నారు. బీహార్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. బీజేపీ కంచుకోటకు బీటలు వాలింది. బీజేపీ కంచుకోట బద్దలైంది. 30 ఏళ్ల తర్వాత బంకీపూర్లో బీజేపీ ఘోర ఓటమిని చవిచూస్తుంది. ఏకంగా 1 కాదు 2 కాదు 20,000 ఓట్ల తేడాతో బీజేపీ అక్కడ ఓటమిని చవిచూస్తుంది. 20,000 ఓట్ల తేడాతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిపై జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గెలుపొందారు. గడిచిన 20 ఏళ్లు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. బెంగాల్లో మమతను, ఆంధ్రప్రదేశ్లో జగన్ను, ఢిల్లీలో కేజ్రీవాల్ను, 2014లో మోదీను, ఆయా స్థానాల్లో వాళ్లను గద్దెనెక్కించడంలో కీలక పాత్ర పోషించారు. వాళ్ల గెలుపు కోసం కీలకంగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా ఆయనకు మంచి పేరుంది. తమిళనాడులో విజయ్ గెలుపు కోసం పనిచేశారు ప్రశాంత్ కిషోర్ అనేది కూడా అక్కడ వినిపిస్తూ ఉంటుంది. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ప్రశాంత్ కిషోర్. బీహార్ అభివృద్ధి కోసం పనిచేస్తా అంటున్నారు ఆయన. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి ప్రశాంత్ కిషోర్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. బీహార్ ముఖ్యమంత్రిని వెంటనే మార్చాలి అంటూ ఉన్నారు ప్రశాంత్ కిషోర్. నేర చరిత్ర ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎందుకు చేశారు అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. బీహార్ యువత 10 నుంచి 15 వేల కోసం ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? వాళ్ళకి రాష్ట్రంలోనే మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలంటున్నారు ప్రశాంత్ కిషోర్. నితిన్ నబీన్ రాజ్యసభకు ఎంపిక కావడంతో ఖాళీ అయిన బంకీపూర్ అసెంబ్లీ స్థానం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతుల నుంచి చేజారిపోయింది. బంకీపూర్ ఉప ఎన్నికపై నీట్ విద్యార్థుల ఆందోళన ప్రభావం ఉందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మైనస్గా మారింది అక్కడ అభ్యర్థి కూడా. మొదట అభిషేక్ కుమార్ సిన్హాను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. అయితే కుటుంబ కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నారు అభిషేక్ సిన్హా. తర్వాత యువమోర్చా లీడర్ నీరజ్ కుమార్ను బరిలోకి దించింది భారతీయ జనతా పార్టీ. 2025లో ఇదే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఖాతా తెరవలేకపోయారు జనసురాజ్ పార్టీ. కానీ రాజధాని పట్నాలో బంకీపూర్ కీలక స్థానం. బంకీపూర్లో విజయంతో జనసురాజ్ పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తుంది. విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఇటు జేఎస్పీ నేత, జేఎస్పీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ గెలుపొందిన తర్వాత విజయోత్సాహం. అయితే ఆయన విజయం సాధించిన తర్వాత ప్రశాంత్ కిషోర్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. बिल्कुल देखिए, ऐसा है, लड़ाई व्यक्तिगत नहीं है. सम्राट चौधरी का जो चाल चरित्र चेहरा है वो पब्लिक डोमेन में है. अगर आप किसी अपराधी को बिहार का राजा मुख्यमंत्री बनाएंगे तो बिहार की तरक्की नहीं हो सकती है. तो हम लोग की लड़ाई किसी व्यक्ति से नहीं है. बहुमत भाजपा का है, एनडीए का है, मुख्यमंत्री तो उन्हीं का बनेगा. हम लोग बस इतना ही आग्रह कर रहे हैं, बिहार की जनता इतना ही आग्रह कर रही है, बांकीपुर की जनता इतना ही मोदी जी से आग्रह कर रही है कि किसी अच्छे चरित्रवान काबिल आदमी को बिहार का मुख्यमंत्री बनाइए, ताकि बिहार के लोग भी इस बात का गौरव, बिहारी होने का गौरव कर सके, ताकि हम लोग के बच्चों के लिए भी पढ़ाई रोजगार की व्यवस्था हो. सब कुछ सुविधा अगर गुजरात के ही लोगों को मिलेगी तो सिर्फ बिहार के लोग कहाँ जाएंगे? गुजरात के लोग 1 लाख करोड़ के बुलेट ट्रेन पर चलेंगे, वो ठीक है, लेकिन हम लोग को कम से कम पैसेंजर भी तो मिलना चाहिए. बिहार के लोग सिर्फ मजदूरी करने के लिए नहीं पैदा हुए हैं और 5 साल के लिए भाजपा को मैंडेट मिला है. उनको अच्छा आदमी देना चाहिए, अच्छे लोगों को मंत्रिमंडल में रखना चाहिए, ताकि बिहार की तरक्की हो, बिहार का विकास हो. बिल्कुल देखिए, ऐसा है, लड़ाई व्यक्तिगत नहीं है. सम्राट चौधरी का जो चाल चरित्र चेहरा है वो पब्लिक डोमेन में है. अगर आप किसी अपराधी రైట్, అది ఇది వ్యక్తిగతం కాదు, ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని కాదు. రాజకీయాలు అనే అంశం వచ్చినప్పుడు ఎంత ఎస్పెషల్లీ ఈ సెంట్రిక్గా మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతం కాదు. ఆ వ్యక్తి నేర చరిత్ర బహిరంగంగానే ఉంది కదా. అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని ఎలా చేస్తారు? బీహార్ ప్రజల తీర్పిది. ఇప్పటికైనా ముఖ్యమంత్రిని మార్చుకోవాలని చెప్పి కేంద్రానికి సూచిస్తూ ఉన్నారు. ఇటు జేఎస్పీ చీఫ్ అండ్ బంకీపూర్ ఎమ్మెల్యేగా అక్కడ విజయం సాధించిన ప్రశాంత్ కిషోర్ ఫర్ ది ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. అండ్ ఇంకా ఏమంటున్నారు ఆయన? అచ్చే క్షేత్రవాన్, మీదే ప్రభుత్వం, మీకే మ్యాండేట్ ఉంది, మీరే ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. నాకు అక్కడ ఎటువంటి అభ్యంతరం గట్రా ఏం లేదు. కానీ అక్కడ ముఖ్యమంత్రిగా పెట్టే వ్యక్తికి ఒక క్లీన్ ఇమేజ్ ఉండాలి కదా, ఒక క్లీన్ పర్సన్ అయి ఉండాలి కదా. ఎటువంటి నేర చరిత్ర లేనివాడిని కదా మీరు అక్కడ ముఖ్యమంత్రిగా నిల్చోబెట్టాలి. అది కదా బీహార్ ప్రజలు కోరుకుంటోంది. కాబట్టి ఇటు వెంటనే బీహార్ చీఫ్ మినిస్టర్ సమ్రాట్ చౌదరిని వెంటనే మార్చాలి అనేది ఇక్కడ ఇన్ఫాక్ట్ ఒక మాటలో చెప్పాలంటే డిమాండ్ చేస్తూ ఉన్నారు జేఎస్పీ చీఫ్ అండ్ బంకీపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రశాంత్ కిషోర్. అంతేకాదు
మీకు గుర్తుండే కనుక నితీష్ కుమార్ ఎప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగిందో అక్కడ ఈక్వేషన్స్ మారిపోతూ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ దాట్, చాలా అంశాలు ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. అవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎటువంటి ఈక్వేషన్స్ అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా తన ఓట్ని కోల్పోయింది. ఎందుకంటే గతంలో 98,000 పైచులకు ఓట్లు వచ్చిన నితిన్ నబీన్ అంటే 2025లో, అలాగే రేఖా కుమారి ఆర్జేడీ నుంచి 46,000 ఓట్లు. బట్ ఈసారి చూసుకుంటే మినిమం ఎక్కడ దరిదాపులో లేరు. ఈ రెండు పార్టీల ఓట్లు కూడా పూర్తిగా గంపగుర్తుగా ఇటు జేఎస్పీ వైపే వెళ్ళిపోయాయి. ఎలా చూడాలి దీన్ని? అంటే కారణం ఏమై ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ పతనానికి అక్కడ కారణం? మధు, అంటే మొన్నటి వరకు అందరి విజయాల కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ రోజు ఆయనే విజయం సాధించారు. అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నారు. మనం గతంలో చూసాం జగన్ ని అధికారంలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ లో, తర్వాత తెలంగాణలో పార్టీలతో ఆయన మమేకం కావడం, వారికి వ్యూహకర్తగా పనిచేయడము, రీసెంట్ గా తమిళనాడు కావచ్చు, అంతకుముందు గతంలో మోదీకి కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గుజరాత్ లో అంటే ప్రధాన నాయకుడి కంటే ముందు ఇట్లా కొన్ని వ్యూహకర్తగా పనిచేస్తారు. ఈ రోజు ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం జన్ సురాజ్ పార్టీ తరఫున మొన్న అన్ని స్థానాలకు మొత్తం దాదాపు 238 స్థానాల్లో మొన్న పోటీ చేసినప్పటికీ బీహార్ లో ఈయన మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ పీకే కేవలం స్ట్రాటజిస్ట్ గానే ఉన్నారు. ప్రచారం చేశారు, సభలకు చేశారు, పాదయాత్ర చేశారు, అక్కడ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. కానీ నేను ఈసారి పోటీ చేయబోట్లేదు అనేటువంటిది చెప్పారు. దాంట్లో 238 సీట్లలో పార్టీ అభ్యర్థులు పోటీ చేసినప్పుడు ఒక్క సీట్లో కూడా కనీసం డిపాజిట్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో. కానీ బై ఎలక్షన్ నితిన్ నబీన్ కి అధిష్టానం నుంచి పిలుపు రావడం, ఆయనకు రాజ్యసభ నామినేట్ చేయడం, బై ఎలక్షన్స్ పరిస్థితులు బై ఎలక్షన్స్ రావడం, అక్కడ ఈయన బాంకీపూర్ లో ఉప ఎన్నికల్లో పోటీ చేయడం, సో అనూహ్యంగా మార్పు రావడం, ప్రజలంతా కూడా పీకే వైపు నిలవడం అనేటువంటి దానిపైన అక్కడ రీసెంట్ గా ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ఉంది అనేటువంటి దానిపైనే ఆయనను టార్గెట్ చేసుకుని ఎన్నికల్లో ప్రచారం చేశారు ఈ బై ఎలక్షన్ లో పీకే. సో ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఆయన ఆటోమేటిక్ గా ఈ గేట్ సీటు గెలుస్తుంది అనేటువంటిది అక్కడ నిలబడంతో ఆయన సక్సెస్ అయినటువంటి పరిస్థితి. అక్కడ ఆల్రెడీ ప్రభుత్వం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ముఖ్యమంత్రిని మార్చాలనే డిమాండ్ తో పాటు ఇంకా కొన్ని అంశాలను ఆయన మెన్షన్ చేస్తా ఉన్నారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు డెవలప్ అయిన ఇప్పుడు ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర బాంబే కావచ్చు, కర్ణాటక బెంగళూరు కావచ్చు, తెలంగాణ హైదరాబాద్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నిటికి కూడా 10 నుంచి 15,000 వలసపోతా ఉన్నారు. అక్కడే నివాసం ఉంటున్నారు. కేవలం అంత తక్కువ జీతానికి పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారందరికీ ఇక్కడే ఉపాధి కల్పించాలి, ఇక్కడ డెవలప్మెంట్ కి సంబంధించిన దానిపైన ఫోకస్ చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ప్రశాంత్ కిషోర్ విజయం ఒక రకంగా ఇది బీజేపీకి బిగ్ షాకే. అక్కడ ఉన్నటువంటిది 30 సంవత్సరాల నుంచి వరుసగా గెలుస్తున్న బీజేపీ సీటు ప్రశాంత్ కిషోర్ పీకే ఎంట్రీతో పోవడం, అది చేజారిపోవడం అనేటువంటిది కాస్త షాకే. మరి పీకే చాలా కీలకంగా జన్ సురాజ్ పార్టీ పేరిట కీలకంగా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేటువంటి ఒక సువర్ణ అవకాశం పీకేకి వచ్చింది. మొన్న పోటీ చేయలేదు, ఒక్క సీటు కూడా గెలవలేదు, అభ్యర్థులంతా డిపాజిట్లు కోల్పోయినటువంటి పరిస్థితి, అసలు దరిదాపులో కూడా రాలేదు. కానీ బై ఎలక్షన్స్ తో ఒక్కసారిగా పీకే అదృష్టం మారబోతుంది అనేటువంటి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇది బీజేపీకి బిగ్ షాక్. ఒక్కసారి మీ లైన్లో ఉండండి, ఎందుకంటే కొన్ని బహుశా నమ్మడానికి ఇది నమ్మశక్యం కాకపోయినా చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో వీటిని కోట్ చేసే ప్రయత్నం చేద్దాం ఫర్ దిస్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ 32 రౌండ్లు పూర్తయ్యాయి. 32 రౌండ్లు ఈ బంకీపూర్కి సంబంధించి పూర్తయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ 64,151 ఓట్లను సంపాదించుకున్నారు. ఒక్కసారి ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే కనుక మీకు ఇంకా క్లియర్ విజన్ వస్తుంది. ముందు 64,151 ఓట్లు సాధించినప్పుడు 49.23 ఓట్ షేర్ దక్కించుకున్నారు. ఇక్కడ ఐ థింక్ మధు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ 64,000 ఓట్లు వచ్చినప్పుడు 49.23 ఓట్ల శాతాన్ని దక్కించుకుంటే భారతీయ జనతా పార్టీ 44,827 ఓట్లు దక్కించుకొని 34.4% ఓట్ షేర్ని దక్కించుకోగా ఇదే ఆర్జేడీ 10.95 ఓట్ షేర్ని దక్కించుకుంది. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు 2025 సందర్భంలో ఇదే భారతీయ జనతా పార్టీ 63.25 ఓట్ శాతం, అంటే పోనీ అటు ఇటుగా పోనీ 64 పోనీ 63 అనుకుందాం. అండ్ ఇప్పుడు 34, అంటే దాదాపుగా 23% ఓట్ షేర్ను బీజేపీ కోల్పోయింది. ఇక ఆర్జేడీ గురించి వస్తాయి.
ఆర్జేడీ గతంలో 29.83 అంటే ఇప్పుడు 30 అనుకుందాం. అండ్ అలాగే ప్రస్తుతం 10 అంటే ఇప్పుడు 11 అనుకుందాం, 10.95 అంటే దాదాపుగా 19% ఓట్ షేర్ని ఇప్పుడు కోల్పోయింది. భారతీయ జనతా పార్టీ 29% ఓట్ షేర్ కోల్పోతే, ఆర్జేడీ 19% ఓట్ షేర్ కోల్పోతే, జేఎస్పీ గతంలో 5% మాత్రమే ఓట్ షేర్ని దక్కించుకుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే 49.5% అంటే 44% ఓట్ షేర్ని 44% ఓట్ షేర్ని అప్పుడేమో వందనా కుమారి అని చెప్పి జేఎస్పీ జనసురాజ్ పార్టీ నిల్చోబెట్టింది. బట్ ఈరోజు చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఓకే టోటల్ ఓట్స్ గురించి మాట్లాడుకున్న సందర్భం కూడా అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సిచ్యువేషన్ ఉండింది అనేది. అంటే భారతీయ జనతా పార్టీకి భారీ మెజారిటీ లాస్ట్ టైం ఇస్తే 63% ఓట్ షేర్ని ప్రజలు కట్టబెడితే ఈసారి 50% అని అన్నగాని 63 నుంచి 34% పడిపోయింది. అంటే 29% ఓట్ షేర్ని కోల్పోయింది. ఇక్కడ గోయింగ్ బ్యాక్ టు మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నితిన్ నబీన్ అక్కడ నిల్చోబెట్టినప్పుడు 63% ఓట్ షేర్ని దక్కించుకుంది. అండ్ ఇప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ ఇక్కడ నీరజ్ కుమార్ని రంగంలోకి దించినప్పుడు 34% మాత్రమే, అంటే 29% కోల్పోయింది. అంటే అదే ఆర్జేడీ గతంలో 29.83 సేమ్ క్యాండిడేట్ రేఖా కుమారి, ఇదే క్యాండిడేట్ని ఇప్పుడు నిల్చోబెడితే ఇక్కడ 11% అటు ఇటుగా, అంటే 19% ఓట్ షేర్ని కోల్పోయింది. ఈ 29 + 19 అంటే దాదాపు 44-48. పోనీ దీంట్లో ఒక 4% తీసేసినా కూడా ఈ మొత్తం ఓట్ షేర్ మొత్తం అంతా కూడా జనసురాజ్ పార్టీకి వెళ్ళిపోయింది. సో ఇది ఎలా చూడాలి? ఇది ఆర్జేడీకి నష్టమా, భారతీయ జనతా పార్టీకి నష్టమా? ఆన్ ద హోల్ చూస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి చాలా క్లియర్ కట్గా నష్టం కనిపిస్తుంది. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు ఆర్జేడీ, ఇది ఎలా చూడాలి ఇక్కడ మధు? ఇప్పుడు ఈ రోజు బీహార్ లో ఒకప్పుడు రాజ్యం వెళ్ళినటువంటి ఆర్జేడీ తర్వాత బీజేడీకి సంబంధించి ఈ పార్టీలన్నీ కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఒక చిన్న రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. 63,000 ఓట్ల 63,203 ఓట్లు పోలయ్యాయి పీకేకి అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ కి ఏమో 44,250 ఓట్లు, అభ్యర్థి ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమార్ కి ఏమో 14,085 ఓట్లు. అంటే ఇక్కడ రెండు లోకల్ పార్టీలు మొదటి వరకు రాజ్యం వెళ్ళినటువంటి ఇటు నితీష్ కానీ ఇటు లాలు పార్టీలు రెండు కూడా కనుమరుగయ్యేటువంటి సిచ్యువేషన్ లో కనిపిస్తుంది, వస్తున్నటువంటి రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి. అంటే మొన్న తమిళనాడులో ఎట్లయితే 0 నుంచి విజయ్ ఒక్కసారిగా సీఎం అయిపోయారో కొంచెం మార్పు కోరుకున్నటువంటి రాజకీయాలు, సో బీహార్ లో కూడా రేపు ఫ్యూచర్ లో పీకే వైపు జనాలంతా కూడా నిలిచేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఆయన టార్గెట్ చాలా స్పష్టంగా సామ్రాట్ చౌదరిని టార్గెట్ చేశారు. ఆయనకు నేర చరిత్ర ఉందనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే తర్వాత పెద్దగా ప్రచారం లేదు, పెద్దగా అందరికీ తెలియనటువంటి వ్యక్తి నీరజ్ కుమార్. ప్రశాంత్ కుమార్ అందరికీ తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం, గ్రౌండ్ లోకి ముందుగానే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దీంట్లో కూడా చాలా వ్యూహాత్మకంగా ఎట్లా వెళ్లారంటే 1995 నుంచి బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నప్పటికీ అక్కడ బీజేపీలో ఉన్న లుకలుకలు, తర్వాత ప్రతిపక్షాల పార్టీల మధ్య ఉన్నటువంటి లుకలుకలు, అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి అనేకత తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు అనేటువంటి చెప్తా ఉన్నారు. సో ఇది ఒక ముందుగానే జనరల్ గానే ఆయన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఫ్యూచర్ లో కూడా దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట. దాంట్లో ఆటోమేటిక్ గా ఇటు బీజేపీని కానీ ఇటు ఆర్జేడీ సంబంధించినటువంటి ఓటర్ షేర్ ను తీసుకోవడంలో కానీ కీలకంగా ముందుకు పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు వచ్చిన ఫలితాల్లో, మన జరిగిన ఎన్నికల్లో ఈ రోజు వచ్చిన ఫలితాల్లో అలా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కొంతమంది ఓట్లను, తర్వాత ముస్లిం ఓట్లను, యాదవ్ ఓట్లను తన వైపు టర్న్ చేసుకోవడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ఫుల్ అయ్యారు. ఈ ఉప ఎన్నికను ఒక బీజేపీకి ఒక మెసేజ్ అని చెప్తా ఉన్నారు వచ్చినటువంటి ఫలితాలు. ఇది ఒక వార్నింగ్ సిమ్టమ్ బీజేపీకి అనేటువంటిది ఆయన డైరెక్ట్ గా ఆయన మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్ని వర్గాలు నా వైపు చూసాయి, బీజేపీని వద్దనుకున్నారు, అటు ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీని వద్దనుకుంటున్నారు, కొత్త వైపు మొగ్గు చూపుతా ఉన్నారు అనేటువంటిది. ఇది ఎగ్జాంపుల్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే తమిళనాడు లాంటి ఫలితాలు రిఫ్లెక్ట్ కావచ్చు రేపు ఫ్యూచర్ లో. సో ప్రశాంత్ కిషోర్ ఒక దిక్సూచిలాగా రేపు బీహార్ ప్రజలకు కనపడే అవకాశం ఉంటుంది. ఆయన ఆల్రెడీ ఎన్నో పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చాను, వ్యూహకర్తగా పనిచేస్తున్నారు ఐపాక్ ద్వారా, మనందరూ తెలిసిందే. అవును. ప్రస్తుతం ఆయనే రేపు కాబోయే బీహార్
ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి దానికోసం సొంతగా ఆయన కోసం ఆయన వ్యూహాలను మలుచుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రీసెంట్ గా తమిళనాడు ఫలితాలను చూస్తే మార్పు కోరుకుంటున్నారు. రెగ్యులర్ గా ఉన్నటువంటి రాజకీయ పార్టీలను, మూస రాజకీయ పార్టీలను జనాలు వద్దనుకుంటున్నారు అనేటువంటిది ఈ బై ఎలక్షన్ చూస్తే అర్థమవుతా ఉంది. కానీ నేను ఇప్పుడే చూస్తూ ఉన్నాను 2008లో 2008 పక్కన పెడితే 2010, 2015, 2020, 2025 నితిన్ నబీన్ క్లియర్ కట్గా కొట్టుకొచ్చారు. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటి? అంటే అంత క్యాపబుల్ ఉన్న పర్సన్ని అక్కడ పెట్టి వెళ్ళకపోవడం భారతీయ జనతా పార్టీ చేసిన మిస్టేక్ కింద చూసుకోవాలా, లేకపోతే నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా పట్టుకు వెళ్ళిపోవడం అంటే ముఖ్యమంత్రిగా తొలగించి కేంద్రంలోకి అంటే కేంద్ర మంత్రి చేస్తారనే వార్త చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఎంపీగా పట్టుకుపోయిన సందర్భం అక్కడ ఆయన్ని. సో కాబట్టి ఈక్వేషన్స్ని చూసుకుంటూ ఉంటే జేడీయూ కీలక నేత నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా తొలగించడం పట్ల అసంతృప్తితో ఉన్నారనుకోవచ్చా? అట్ ద సేమ్ టైం నితిన్ నబీన్ అక్కడికి వెళ్ళిపోవడం కారణంగా అంతటి స్థాయి ఉన్న నేతలు ఇక్కడ లేకపోవడం ఇంకో కారణం అనుకోవచ్చా? లేకపోతే కేవలం ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ ఒకటి గట్టిగా పనిచేస్తుంది ఇక్కడ? అంటే ఆ జన్ సురాజ్ పార్టీ ఫ్యూచర్ లో ఒక మలుపు తీసుకోబోయేటువంటి పార్టీ అనేటువంటిది ఉప ఎన్నిక చెప్తా ఉంది. కానీ మొన్ననే రీసెంట్ గానే జరిగినటువంటి ఎలక్షన్ లో మాత్రం చావు దెబ్బతింది. అక్కడ మొత్తం 238 సీట్లలో పీకే పార్టీ, జన్ సురాజ్ పార్టీ పోటీ చేస్తే, అభ్యర్థులంతా పోటీ చేస్తే ఒక్క సీట్లో గెలవకపోగా కనీసం ఒక డిపాజిట్ కూడా రానటువంటి సిచ్యువేషన్. కానీ మొన్న జరిగినటువంటి ఫలితాలకు ఈ రోజు బై ఎలక్షన్ లో వచ్చిన ఫలితాలకు చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. అక్కడ నితీష్ కుమార్ కేంద్రం వైపు వెళ్ళడం, కేంద్ర రాజకీయాల వైపు వెళ్ళడము, ఇక్కడ సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిగా అనౌన్స్మెంట్ చేయడము, ఆయనకు గతంలో క్రైమ్ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, నేర చరిత్ర ఉంది అనేటువంటిది జనాల్లోకి పెద్ద ఎత్తున ప్రచారం చేయడంలో ఈ కొద్ది సమయంలోనే పీకే ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. ఆ విషయంలో ఇక బీజేపీకి సంబంధించి రేపు ఫ్యూచర్ లో బీజేపీ వర్సెస్ జనసురాజ్ గా మారే అవకాశం కూడా ఉండొచ్చు. మొన్నటిదాకా ఎట్టి పరిస్థితులలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి బీహార్ లో మొదటిసారి అని బీజేపీ ఎట్లా భావించిందో అందులో భాగంగా నితీష్ కుమార్ ఒప్పించడం, కేంద్ర రాజకీయాలకు పంపడం, బీజేపీ వ్యక్తిని ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్మెంట్ చేయడం, ఫస్ట్ టైం బీజేపీ బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తన కోరిక కంప్లీట్ చేసుకోవడం. ఇక్కడ నితీష్ కుమార్ దాదాపు ఏజ్ అయిపోయింది, తర్వాత ఆయనను కూడా పక్కన పెడుతున్న చర్చ నేపథ్యంలో ఇటు లాలూ ప్రసాద్ సంబంధించినటువంటి కుటుంబం మధ్య చీలిక, అదొక ఇబ్బందికరమైన పరిస్థితి. సో కొత్తదనం వైపు జనాలు కోరుకుంటున్నారనలో దాంట్లో భాగంగానే బీజేపీ వైపు జనాలు పట్టం కట్టారు. సో దాన్ని కూడా కాదు, ఇంకొక కొత్తదనాన్ని ఆహ్వానిస్తున్నారనడానికి దాంట్లో భాగంగానే ప్రశాంత్ కిషోర్ ని యాక్సెప్ట్ చేసినట్టుగా చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రశాంత్ కిషోర్ ఇక్కడ పోటీ చేసే కంటే ముందు సర్వే చేశారు. ఆ సర్వే చేసిన తర్వాత ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా బీజేపీ వైపు వెళ్ళడానికి ప్రజలు సిద్ధంగా లేదు, ఆల్టర్నేట్ కోసం కూడా చూస్తున్నారు అనేటువంటిది ఆయన సర్వేలో, తన సొంత సర్వేలో తేలిన తర్వాత పీకేనే డైరెక్ట్ అక్కడ ప్రచారం చేశారు. బీజేపీ, ఆర్జేడీ ఇంకా ఈ జేడీయూ కంటే కూడా ముందుగా ఆయనే ప్రచారం చేశారు. అక్కడ మొత్తం గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు, జనాల్లో తిరగడం ప్రారంభించారు. మొన్న జరిగిన ఓటమి పైన కూడా మాట్లాడారు ఆయన. జనాలు ఆల్టర్నేట్ చూస్తా ఉన్నారు, బీహార్ ప్రజలు ఇక్కడ పేదరికం ఉంది, ఇతర రాష్ట్రాల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు, అటు పోతా ఉన్నారు, వలస పోతా ఉన్నారు. అది తగ్గాలంటే ఇక్కడి వ్యక్తే ముఖ్యమంత్రి కావాలి, మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రి కావాలి, ఉపాధి చూపించే వాళ్ళు, ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళే ఇక్కడ రాజ్యం వేయాలి అనేటువంటిది గ్రౌండ్ లో ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేయడం. సో కొందరు ఆయన వైపు మొగ్గు చూపారు. దీంతో పాటు ఇతర పార్టీలో ఉన్నటువంటి లుకలు కొట్లాటలు కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. సో అన్ని రకాలుగా పీకే బై ఎలక్షన్ లో సక్సెస్. దీంతో ఒక స్ట్రాంగ్ మెసేజ్ బీజేపీకి అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం వచ్చేటువంటి రోజుల్లో బీహార్ చరిత్ర మారాలంటే కొత్త రాజకీయం రావాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. రైట్, ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పటికరికి ఎవరైనా చూడంటే జస్ట్ నేను వాళ్ళకి బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సంచలనం నమోదైంది ఏకంగా 90 తర్వాత. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ అగైన్. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఈరోజు నితిన్ నబీన్ ఒక విధంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి కంచుకోట ఆ ప్రాంతం బంకీపూర్. అటువంటి బంకీపూర్ని ఈరోజు బద్దలు కొట్టాడు ప్రశాంత్ కిషోర్. బహుశా కారణాలు 1000 ఉండొచ్చు కాక, ఒక్కొక్క కారణం అయ్యిండొచ్చు కాక, బట్ ఆన్ ద హోల్ మాట్లాడుకుంటే మాత్రం 1 కాదు 2 కాదు ఏకంగా 19,324 ఓట్ల తేడాతో ఓడించాడు భారతీయ జనతా పార్టీని అక్కడ ప్రశాంత్ కిషోర్. జన్ సురాజ్ పార్టీ అధినేత
అండ్ మాస్టర్ స్ట్రాటజిస్ట్, ఎలక్షన్ మాస్టర్ స్ట్రాటజిస్ట్గా మాట్లాడుకుంటుంటారు. కొద్దిసేపటి ఇది మాట్లాడుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలుపులో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో మమత గెలుపులో కావచ్చు, తమిళనాడు రాజకీయాల్లో కావచ్చు, అండ్ 2014 టైంలో మోదీని ప్రధానిగా చేసే సందర్భంలో కావచ్చు. సో ప్రశాంత్ కిషోర్ ఇన్ఫ్యాక్ట్ మొన్నటి ఎలక్షన్స్ కూడా ఆయన ప్రిడిక్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా. భారతీయ జనతా పార్టీని ఢీకొట్టాలంటే ఎటువంటి సత్తా ఉండాలి, కొన్ని అంశాలు ఇన్ఫ్యాక్ట్ ఆర్టీఓతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఆయన ఆర్టీఓతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ కూడా చెప్పుకొచ్చారు. అటువంటి ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్ కేవలం ఒక కాన్స్టిట్యుయెన్సీ మీద ఫోకస్ పెడితే సాధ్యం కాకుండా పోతుందా? ఆయన మాస్టర్ స్ట్రాటజిస్ట్, అక్కడ సర్వే చేయించుకున్నారు, అక్కడ క్యాలిక్యులేషన్స్ తెలిసాయి. భారతీయ జనతా పార్టీ నితిన్ నబీన్ అక్కడి నుంచి తీసుకువెళ్ళి అంటే కేంద్రంలోకి తీసుకువెళ్ళిపోవడం, రాజ్యసభ సీట్ ఇవ్వడం, అక్కడ పరిణామాలు చాలా త్వరగా మారిపోయాయి. దీంతో ఈ గెట్ టు నో దట్ అక్కడ వాక్యూమ్ అయితే ఉంది. వాళ్ళు వీళ్ళు కాదు, నేరుగా నేనే దిగితే స్కోప్ ఉంటుంది, పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది అని ఆశించి రంగంలోకి దిగాడు. ఈరోజు విజయాన్ని సాధించారు. సో ఇన్నాళ్ళు వేరే వేరే పార్టీలకు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా మాస్టర్ మైండ్గా వెనకాల నడిపించాడు. ఈరోజు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు ప్రశాంత్ కిషోర్. బట్ ఎప్పుడైతే గెలిచిన తర్వాత బయటకు వచ్చిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించుకుని కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు ప్రశాంత్ కిషోర్. ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. बिल्कुल देखिए, ऐसा है, लड़ाई व्यक्तिगत नहीं है। सम्राट चौधरी का जो चाल चरित्र चेहरा है वो पब्लिक डोमेन में है। अगर आप किसी अपराधी को बिहार का राजा मुख्यमंत्री बनाएंगे तो बिहार की तरक्की नहीं हो सकती है। तो हम लोग की लड़ाई किसी व्यक्ति से नहीं है। बहुमत भाजपा का है, एनडीए का है, मुख्यमंत्री तो उन्हीं का बनेगा। हम लोग बस इतना ही आग्रह कर रहे हैं, बिहार की जनता इतना ही आग्रह कर रही है, बांकीपुर की जनता इतना ही मोदी जी से आग्रह कर रही है कि किसी अच्छे चरित्रवान काबिल आदमी को बिहार का मुख्यमंत्री बनाइए, ताकि बिहार के लोग भी इस बात का गौरव, बिहारी होने का गौरव कर सके, ताकि हम लोग के बच्चों के लिए भी पढ़ाई रोजगार की व्यवस्था हो। सब कुछ सुविधा अगर गुजरात के ही लोगों को मिलेगी तो सिर्फ बिहार के लोग कहाँ जाएंगे? गुजरात के लोग 1 लाख करोड़ के बुलेट ट्रेन पर चलेंगे, वो ठीक है, लेकिन हम लोग को कम से कम पैसेंजर भी तो मिलना चाहिए। बिहार के लोग सिर्फ मजदूरी करने के लिए नहीं पैदा हुए हैं, और 5 साल के लिए भाजपा को मैंडेट मिला है। उनको अच्छा आदमी देना चाहिए, अच्छे लोगों को मंत्रिमंडल में रखना चाहिए, ताकि बिहार की तरक्की हो, बिहार का विकास हो। ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.